హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం మీద ప్రభుత్వము ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కేవలం అర్హులైనటువంటి వాళ్ళని మాత్రమే ఎంపిక చేయాలి అంటూ ఒక నిర్ణయం తీసుకొని అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మనకు ఈ పథకానికి సంబంధించిన తనిఖీలొచ్చేసి అంటే అప్లికేషన్ వెరిఫికేషన్స్ ఉంటాయి కదా! ఆ వెరిఫికేషన్స్ వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా అయితే చేయబోతున్నారు. కేవలం అర్హులను మాత్రమే తీసుకొని లిస్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేసి, ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి యూనిట్ల వైస్‌గా లోన్స్ అయితే శాంక్షన్ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధమైందనమాట. చాలామంది కూడా మాకు సిబిల్ స్కోర్ అనేటువంటిదైతే లేదు, మాకు లోన్ అనేటువంటిది రాదని భయాందోళనకైతే గురి చెందుతూ ఉన్నారు. అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అలాగే ఈ యొక్క బ్యాంకు నుంచి వచ్చినటువంటి ఎన్ఓసి లెటర్ లేకపోయినా కూడా లోన్ అనేటువంటిది రాదా అని దీని గురించి కూడా ఆలోచిస్తూ మాకు లోన్ అనేటువంటిది రాదని చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో అయితే నేను మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఎవరెవరికి లోన్స్ అయితే వస్తాయి, ఎవరెవరికి ఈ లోన్ డబ్బులు అయితే రావు, దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఈ వివరాల గురించి వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తుంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో మొట్టమొదటగా ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి చూసుకుంటే మీకు లోన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునేటువంటి అప్లికేషన్ అధికారులు అయితే వెరిఫికేషన్స్ చేయాలి. వెరిఫికేషన్స్ చేసి మీరు ఆ లోన్కి అర్హులవుతారా లేదా అని వాళ్ళైతే గుర్తించాక మీకు లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే వస్తుంది. మీ నేమ్ ఫైనల్ లిస్ట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు లోన్ అనేటువంటిది అయితే వస్తుందండి. ఇందులో ఎటువంటి ఇది కూడా లేదు. మీరు ఏ విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే ఖచ్చితంగా అయితే మీకు లోన్ డబ్బులు అయితే వచ్చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అయితే చాలామంది కూడా దీనికి సంబంధించేసి కొన్ని డౌట్స్ అయితే ఇంకా ఉన్నారు. అంటే సిబిల్ స్కోర్ లేనట్లయితే మాకు లోన్ అనేటువంటిది అయితే రాదు అని డౌట్తో అయితే ఉన్నారనమాట. సో మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా సరే ఖచ్చితంగా అయితే లోన్ అయితే వస్తుందండి. సో అది కూడా మనకు దానికి తగిన యూనిట్లో ఉన్నటువంటి అమౌంట్ మాత్రమే వస్తుంది. మనకు 50 నుంచి 1,00,000 రూపాయల లోపు ఒక యూనిట్, 1,00,000 నుంచి 2,00,000, సో దాని తర్వాత 4,00,000 లోపు, ఆ విధంగా 3 యూనిట్స్కి అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఈ సిబిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళు వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, 50,000 రూపాయల యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి దరఖాస్తులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకు లోన్ అనేటువంటిది అయితే ఇస్తుంది బ్యాంక్ అకౌంట్. దానికి 100% అయితే సబ్సిడీ పోతుంది. అంటే మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే పే చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ 50,000 రూపాయల యూనిట్కి ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. సిబిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రము మాకు కారు, బంగ్లా ఇవన్నీ కూడా ఉన్నాయి, లోన్ అనేటువంటిది అయితే వస్తుందా రాదా అని చెప్తూ ఉన్నారు. సో రాదండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కూడా లోన్ అనేటువంటిది అయితే రాదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లోన్ కాబట్టి మీకు అవన్నీ ఉన్నా సరే అప్రూవల్ అయితే చేయరనమాట. మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా బ్యాంకు నుంచి ఎన్ఓసి లెటర్. ఓకేనా? ఈ ఎన్ఓసి లెటర్ ఉంటేనే లోన్ అనేటువంటిది అయితే వస్తుంది అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో ఎన్ఓసి లెటర్లు లేకపోతే లోన్ డబ్బులు అనేటువంటిది అప్రూవల్ చేయరా అని అడుగుతున్నారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అయితే ఈ ఎన్ఓసి లెటర్ అయితే ఉండాలన్నమాట, బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఎన్ఓసి లెటర్. సో అది మీకు ఉంటేనే లోన్ అనేటువంటిది అప్రూవల్ అయిందని అర్థము. ఓకేనా? అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము యువ వికాసం స్కీమ్కి సంబంధించి అర్హులనైతే గుర్తించండి అంటూ ఆల్రెడీ కూడా బ్యాంక్ మేనేజర్స్తో
ఈ లోన్ విషయాల గురించి అయితే డిస్కస్ చేయడం అని కూడా మనకు క్లియర్గా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్గా బ్యాంకర్లతో సమావేశం అయితే నిర్వహించారు. 2495 ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లకు 6085 దరఖాస్తులు, అదేవిధంగా 1328 ఎస్టీ కార్పొరేషన్ యూనిట్లకు వచ్చేసి 2677 దరఖాస్తులు, 445 మైనార్టీ కార్పొరేషన్ యూనిట్లకు వచ్చేసి 2130 దరఖాస్తులు, 29 క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ యూనిట్లకు వచ్చేసి 64 దరఖాస్తులు అయితే వచ్చినట్లు చెప్తూ ఉన్నారనమాట. వీటిలో అర్హులను అయితే గుర్తించి వాళ్ళకి లోన్ డబ్బులు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ముందు రోజుల్లో ఛానల్ నుంచి రాజీవ్ వికాసం పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను.